క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన ఎపిసోడ్ నెంబర్ 195. హితబోధ నిర్వహించే ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారాను అలాగే జూమ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ముందుగా ఒక 2 ప్రాముఖ్యమైన ప్రకటనలు దయచేసి వీక్షకులంతా గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మొదటిది, ఈరోజు క్రైస్తవ స్పందన కార్యక్రమము ఒక లైవ్ ఎపిసోడ్ లాగా కాకుండా ఒక స్పెషల్ ఎపిసోడ్గా ఉండబోతోంది. స్పెషల్ ఎపిసోడ్ అంటే అంతకు ముందే వేరొక చర్చ్లో కానీ లేదంటే వేరే ఏదైనా సెమినార్ కాన్ఫరెన్స్లో కానీ రికార్డ్ చేసినటువంటి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఏవైనా అనివార్య కారణాల చేత ఒకవేళ లైవ్ చేయలేకపోతే కనుక దానికి బదులుగా ఆ ముందే రికార్డ్ చేసిన వీడియోని ప్రసారం చేయడం జరుగుతుందన్నమాట. అలా ఈరోజు ఇటీవలే జరిగిన హితబోధ కాన్ఫరెన్స్ కాల్వినిజం వాక్యానుసారమా అనే అంశం గురించి జరిగిన కాన్ఫరెన్స్కి సంబంధించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఈరోజు క్రైస్తవ స్పందన కార్యక్రమం స్పెషల్ ఎపిసోడ్ లాగా ప్రసారం చేస్తూ ఉన్నాము. సో ఈరోజు ఈ కార్యక్రమం అంతా మీకు అందరికీ ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము. అయితే గమనించాల్సిన విషయము, ఈరోజు లైవ్లో క్వశ్చన్స్ తీసుకోబడవు. మీరు లైవ్ చాట్లో అడిగే క్వశ్చన్స్ కానీ లేకపోతే జూమ్లో జాయిన్ అయ్యి అడగగలిగే అవకాశం కానీ ఈరోజు ఉండదు అని దయచేసి గమనించండి. ఈరోజు మట్టుకే ఈ మంగళవారం జరిగే కార్యక్రమం ఈ ఎపిసోడ్ 195 ఎపిసోడ్ మాత్రమే స్పెషల్ ఎపిసోడ్గా ఉంటుంది. మళ్ళీ వచ్చే మంగళవారం నుంచి ఈ కార్యక్రమం లైవ్ కార్యక్రమంగానే కొనసాగుతుందని దయచేసి గమనించండి. అలాగే నేను గత కొన్ని వారాలుగా నేను చెప్తూ వస్తున్న విధంగా హితబోధ బైబిల్ క్విజ్ 2026 సెప్టెంబర్ 20వ తారీఖున ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు దగ్గరలో ఉన్న సెంటర్ ఏదో ఆ సెంటర్కి సంబంధించిన వివరాలు మీకు తెలియజేయబడతాయి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంచడం జరిగింది. ఆ ఫామ్ ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసి మీరు క్విజ్ కోసం రిజిస్టర్ చేసుకున్నట్లయితే సెప్టెంబర్ 20వ తారీఖు కొరకు మీరు సిద్ధపడుతూ ఉండొచ్చు. దానికి సంబంధించిన సిలబస్ కూడా నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను, దయచేసి గమనించండి. అలాగే ఈ క్విజ్కి సంబంధించి ఒక 2 చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని చూస్తున్నాను, 2 లేదా 3. అందులో ఒకటి, ఇది ఓపెన్ బైబిల్ క్విజ్. అంటే మీ బైబిల్ని మీరు మీతో పాటు తెచ్చుకోవచ్చు, మీ బైబిల్లో చూస్తూనే క్విజ్ రాయొచ్చు. ఇది ఒక ఓపెన్ బైబిల్ క్విజ్ అని దయచేసి గమనించండి. తర్వాత రెండవది, మొదటి విజేతకు 10,000 రూపాయలు, రెండవ విజేతకు 7,000 రూపాయలు, మూడవ విజేతకు 5,000 రూపాయలు బహుమతిగా ఇవ్వబడుతుంది. తర్వాత మూడో విషయం, మీ మార్కులు మీకు తప్ప ఎవ్వరికీ తెలియని విధంగా ఈ క్విజ్ నిర్వహించబడుతుంది. అంటే నిర్వహించే నిర్వాహకులమైన మాకు కూడా మీ ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయనేది తెలియదు అనమాట. మీకు ఒక రోల్ నెంబర్ ఇవ్వబడుతుంది. ఆ రోల్ నెంబర్కి ఎన్ని మార్కులు వచ్చాయో మేము రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మీరు రోల్ నెంబర్ ప్రకారం మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయనేది ఇంకెవరికి తెలియని విధంగానే ఈ క్విజ్ నిర్వహించబడుతుంది. ఎందుకంటే మార్కులు ఎక్కువ తక్కువ వచ్చాయనేది కాస్త మనకి ఇబ్బంది కలగజేసే విషయం కాబట్టి వాటితో నిమిత్తం లేకుండా అందరూ ఈ క్విజ్ రాయడానికి ప్రోత్సహించబడాలి, ముందుకు రావాలనే ఉద్దేశంతో ఇలాంటి ఏర్పాటు చేయడం జరిగింది, దయచేసి గమనించండి. అలాగే ఈ క్విజ్ కోసం మీరు సిద్ధపడడానికి హెల్ప్ఫుల్గా ఉండేలాగా ఒక మోడల్ పేపర్స్తో కూడినటువంటి మెటీరియల్ కూడా మీకు పంపించడం జరుగుతుంది మీరు రిజిస్టర్ చేసుకుంటే కనుక. అందులో గత 8 సంవత్సరాలు పాటు మేము నిర్వహించిన క్విజ్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కలిసి ఒక పుస్తకం కింద ప్రింట్ చేయడం జరిగింది. మీరు రిజిస్టర్ చేసుకుంటే ఆ పుస్తకం మీకు పంపించడం జరుగుతుంది. అవన్నీ మీకు మోడల్ పేపర్స్ లాగా పనిచేస్తాయి. అంటే క్విజ్ ఎన్ని రకాల ప్రశ్నలు అడుగుతారు, ఆ క్విజ్లో ఏ టైప్ ఆఫ్ కేటగిరీ క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయాలనే దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ముందుగానే చదువుకోవచ్చు. ఈవెన్ మార్కులన్నీ ఎలా ఎంచుతారు అవన్నీ, ఆ విషయాలన్నీ కూడా మీకు ముందుగానే ఒక అవగాహన వస్తుందన్నమాట అవి చదివితే. తర్వాత మేము పోస్టర్లో పెట్టినటువంటి సిలబస్ ప్రకారం మీరు బైబిల్లో ఉన్న ఆ పుస్తకాల వరకు తరోగా సిద్ధపడి వస్తే క్విజ్ అటెంప్ట్ చేయడానికి సరిపోతుంది. సో ఈ విషయాలని దయచేసి గమనించండి. మీరు త్వరపడి క్విజ్ కోసం మీరు రిజిస్టర్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ క్విజ్ గురించి తెలియపరచండి. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి వీక్షకులంతా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాం. పరిశుద్ధ కృపగల తండ్రి, దయగల ప్రభువా, మరొక మంగళవారం ఈ రీతిని ఈ కార్యక్రమంలో పాల్గొనే కృపనిస్తున్నారు, మీకు వందనాలు. ఈరోజు ప్రభువా మరి కాల్వినిజం గురించి కాన్ఫరెన్స్లో జరిగిన ఆ ప్రశ్నోత్తరాల కార్యక్రమం, దాన్ని మేమందరం వీక్షిస్తూ ఉండగా అది మా అందరికీ ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచమని, మీరే సహాయం చేయమని ఈరోజు కార్యక్రమం అంతటి కొరకు మీ కృప కొరకు వేడుకుంటూ యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు రాహుల్ డేవిడ్. స్ట్రైట్ క్వశ్చన్, లైక్ వాజ్ ఆడమ్స్ ఫాల్ certain before creation?
did God decreed? ప్రశ్న ఏంటి అంటే ఆదాము పతనము దేవుని చేత నిర్ణయించబడిందా ముందుగానే అని అడుగుతున్నారు. సో దేవుని వాక్యంలో ఎక్కడ కూడా ఎవరి పాపాన్ని దేవుడు ముందుగా నిర్ణయించాడన్న స్టేట్మెంట్ ఎక్కడ దొరకదు మనకి. అండ్ దేవుడు ఎవరి పాపానికి కారకుడు కాదు అన్నటువంటి బోధ చాలా స్పష్టంగా మనం వాక్యంలో చూడగలుగుతున్నాం. ఓకే, అయితే పాపం అనేటటువంటి సమస్య గురించి దేవుడు ముందుగానే ఆలోచించాడా, దాన్ని ఎలా నియంత్రించాలి, దాని విషయంలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్నటువంటి విషయం దేవుని నిత్య సంకల్పంలో ఉండిందా అని అంటే తప్పకుండా ఉండింది అని చెప్పుకోవాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగం గురించి మాట్లాడుతూ లోకారంభము నుండి వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అని ప్రకటన గ్రంథంలో ఆయన గురించి ప్రస్తావించబడ్డం మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాట అనుకుంటున్నాను. లోకారంభము నుండి వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము అన్నటువంటి మాట చదువుతున్నాం మనం. అంటే లోకారంభం నుండే ఎందుకు దేవుని ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభు వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు? అసలు ఆయన ఎందుకు వధింపబడాల్సి వచ్చింది? పాపానికి పరిహారంగా కదా వధింపబడాల్సి వచ్చింది ఆయన. సో పాపానికి ఒక పరిహారము దేవుడు ముందుగానే లోకారంభం నుండే ఏర్పరిచాడు అని అంటే లోకారంభం నుండే పాపానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా దేవునికి తెలుసు. దాని విషయంలో ఖచ్చితమైనటువంటి ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడని తెలుస్తూ ఉంది. కానీ వాక్యం బోధించేటటువంటి ఇతర విషయాలతో మనం సమగ్రంగా ఆలోచించినప్పుడు దేవుడు ఎవరి పాపానికి కర్త కాడు, ఎవరి పాపానికి కారకుడు కాదు అన్నటువంటి బోధ కూడా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అయితే దాన్ని లాజికల్గా రికన్సైల్ చేయడము అంటే దాన్ని తర్కబద్ధంగా పూర్తిగా సమన్వయపరిచి అర్థం చేసుకోవడము అనేది మన తర్క సామర్థ్యానికి మించినటువంటి విషయం, మనకు అతీతమైనటువంటి విషయం. ఎందుకంటే దాని గురించినటువంటి స్పష్టత దేవుడు తన వాక్యంలో ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఓకే, సో ఎంత మేరకు ఇచ్చాడో అంతవరకు మనం మాట్లాడుకుంటాము, అంతకు మించి మనం మాట్లాడటము అనుమతించబడినటువంటి విషయం కాదు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇది కాల్వినిజంకి సంబంధించినటువంటి ప్రశ్న అని దయచేసి అనుకోవద్దు. పాపానికి కారణం ఎవరు, పాపం యొక్క ఆవిర్భావం ఏంటి అన్నటువంటి విశ్లేషణ ఆర్మీనియన్స్ కూడా జవాబు చెప్పాల్సినటువంటి ఒక విషయం. అయితే ఆర్మీనియన్స్ ఏమనుకుంటారు అని అంటే ఫ్రీ విల్ అనేటటువంటిది ఒకటి తీసుకొచ్చి అన్ని సమస్యలకు మేము ఒక మంచి పరిష్కారాన్ని చూపించామని అనుకుంటారు. కానీ అక్కడ కూడా అదే సమస్య ఉంటుంది. ఫ్రీ విల్ ఎవరిచ్చారు వాళ్ళకి? దేవుడిచ్చాడు. ఓకే, ఆ ఫ్రీ విల్తో వాళ్ళు ఏం చేస్తారో తెలిసి ఇచ్చాడా, తెలియకుండా ఇచ్చాడా? తెలిసే ఇచ్చాడు. ఆ ఫ్రీ విల్తో వాళ్ళు పాపం చేస్తారని తెలిసి కూడా ఫ్రీ విల్ ఎందుకు ఇచ్చాడు అన్న ప్రశ్న అప్పటికి కూడా ఉంటుంది. కాబట్టి ఫ్రీ విల్ అన్న ఒక కృత్రిమమైనటువంటి ఒక పరిష్కారాన్ని చూపించినంత మాత్రాన ఆ ప్రశ్నని తప్పించుకోవడం ఆర్మీనియన్స్కి కూడా సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. వాస్తవానికి ఆ ప్రశ్నకి ఎవరైనా జవాబు చెప్పగలరా అంటే ఎవరు చెప్పలేరు సరిగా. ఎందుకంటే వాక్యంలో దాని గురించినటువంటి స్పష్టమైన బోధ ఎక్కడే చేయలేదు దేవుడు, స్పష్టమైన ప్రకటనలు ఎక్కడా చేయలేదు. దేవుడు మనకి ఏ సంగతులు అయితే బయలుపరచాలని ఉద్దేశించాడో వాటి పరిధికి సంబంధించినటువంటి అంశం కాదు అది అనేది మనం అర్థం చేసుకోవాలి. జస్ట్ ఒక పాయింట్ యాడ్ చేయడానికి దానికి అంటే ఒకవేళ మీ ప్రశ్న దేవుని సార్వభౌమత్వము మానవుని బాధ్యత ఈ రెండూ ఖచ్చితంగా ఒకేసారి ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయని బైబిల్ బోధిస్తుంది. దేవుడు సార్వభౌముడు, మానవుడు బాధ్యుడు. ఒకటి ఉంది కాబట్టి ఇంకొకటి లేదు అని చెప్పడానికి మాత్రం బైబిల్లో ఏ ఆస్కారం లేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. అందరికీ వందనాలు. అంటే 10 మంది కన్యకలు పెళ్ళికని సిద్ధపడ్డారు, పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారు. 5 మంది తప్పిపోయారు కదా, వాళ్ళు ఎందుకు అంటే హోలీ స్పిరిటా, ఆయిల్కి గుర్తు ఏంటి హోలీ స్పిరిటా, వాళ్ళలో అది లేదా? 10 మంది కన్యకల్లో 5గురు ఎందుకు తప్పిపోయారు అంటే వాళ్ళు బుద్ధి లేని కన్యకలు అని చెప్తుంది బైబిల్, అందుకే వాళ్ళు తప్పిపోయారు. అయితే ఆయిల్కి ఇంటర్ప్రిటేషన్ ఏంటి అని అడిగారు, అది పరిశుద్ధాత్మనా అని అడిగారు. వాస్తవానికి ఆయిల్కి ఇంటర్ప్రిటేషన్ ఏంటో తెలుసుకుంటే వాళ్ళు ఎందుకు తప్పిపోయారో మనకు అర్థమవుతుంది. ఆ నూనె అనేది సిద్ధపాటును సూచిస్తుంది. అంటే మీరు సిద్ధపడి ఉండండి అని చెప్పడం కోసం యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఉపమానం అది. సిద్ధపాటు లేకుండా ఉన్నటువంటి స్థితిని నూనె లేని స్థితిగా అది అలంకారంగా చెప్పబడింది అనమాట. సో ఆ నూనె పరిశుద్ధాత్మను సూచించట్లేదు, నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా చెప్పబడినటువంటి వచనాలు బైబిల్లో ఉన్నాయి. అలా అని చెప్పి నూనె అని కనబడిన ప్రతి సందర్భము పరిశుద్ధాత్మను సూచించి చెప్పబడినటువంటి సందర్భం కాదు. ఈ ఉపమానంలో నూనె అనేది సిద్ధపాటును సూచిస్తూ ఉంది. అది లేని కారణంగా వాళ్ళు నశించారు. అలా సిద్ధపాటు లేకపోవడానికి కారణం వాళ్ళు బుద్ధి లేని కన్యకులు అనేది అర్థమవుతుంది. సిద్ధపాటు అని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నారు?
ఆ 13వ వచనం అంటే చూడండి, ఇది మీరు అడిగినటువంటి ఉపమానము మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంది. 25వ అధ్యాయము 12వ వచనంలోనూ 13వ వచనంలోనూ దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఉంటుంది. వాచ్ అనేటటువంటి మెసేజ్ కన్క్లూజన్గా చెప్తున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం, ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. అదే మెలకువగా ఉండడం, సిద్ధపాటు కలిగి ఉండడం. వాచ్ అనేటటువంటి మాట ఉంది. వాచ్ బికాస్ యూ నో నాట్ ది ఆర్. సో సిద్ధపాటు కలిగి ఉండి మెలకువగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూడాలన్నటువంటి సందేశాన్ని చెప్తున్నాడు. కాబట్టి అది లోపించడాన్నే నూనె లేని దివిటితో అలంకారంగా చెప్పబడింది అన్నది ఆ ఉపమానంలో స్పష్టంగా అర్థమవుతుంది మనకి. అయితే సిస్టర్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే వాళ్ళు కూడా వచ్చారు కదా అక్కడికి, అవును అని అడిగారు. ఎస్. సో వాస్తవానికి ఇది బుద్ధిగల కన్యకలతో పాటుగా బుద్ధి లేని కన్యకలు కూడా అక్కడికి వచ్చారు. రావడం మాత్రమే కాకుండా పెళ్లి కుమారుడు వస్తాడని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. 7వ వచనంలో మనం ఏం చేస్తున్నామంటే అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి అన్నటువంటి మాట చదువుతున్నాం మనం. ఓకే, సో యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేటటువంటి వారి గుంపులో కూడా నిజమైనటువంటి రక్షణ లేకుండా కొందరు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇందాక నేను చెప్పాను కదా, నకిలీ విశ్వాసం అనేది ఒకటి ఉంది అని. దానికి ఒక ఆధారంగా దీన్ని చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నామని కనబడేటటువంటి వారి గుంపులో కూడా కొంతమంది నిజమైనటువంటి రక్షణ లేకుండా ఉండేటటువంటి ప్రమాదం ఉంది అన్నటువంటి ఒక హెచ్చరిక చేయడం కోసం కూడా చెప్పబడినటువంటి ఉపమానం ఇది. సరే, మనం తర్వాత ప్రశ్న తీసుకుందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు సెమినార్ని బట్టి దేవునికి స్తోత్రం. నా పేరు శామ్యుయల్ ఫ్రమ్ హైదరాబాద్. సార్, నా క్వశ్చన్ ఏంటంటే 5 లింక్స్ ఏదైతే రోమన్స్ 8:28-29లో 5 లింక్స్ ఏదైతే ఉన్నాయో, దేవుడు ముందుగా ఎవరిని ఎరిగినో వారు నిర్ణయించును, ఎవరు నిర్ణయించునో వారిని పిలిచెను, నీతిమంతులుగా తీర్చును, మహిమపరిచెను. అయితే 3వ పాయింట్లో పిలిచెను అనే దాంట్లో సువార్త అనేటటువంటిది ఎక్స్టర్నల్ కాల్ అండ్ దానికి ముందు ఇంటర్నల్ కాల్ కూడా ఉన్నది అని తెలుసుకున్నాను. సో దీని గురించి కొంచెం అంటే ఈ పిలుపు గురించి, దేవుడు సువార్త ద్వారా పిలుస్తాడు కదా, దానికి మనం రెస్పాండ్ అవ్వడానికి ముందుగానే మనం ఇంటర్నల్ కాల్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో ఆ 2 రకాలైనటువంటి పిలుపుల గురించి కొంత వివరణ కావాలని ఆశపడుతున్నాను. బైబిల్ ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కదా ఆ పిలుపు గురించి. 2 తెస్సలోనిక 2:13, తర్వాతకి ఎబ్రీ 3:1, ఆ తర్వాత ఇంకా చాలా వాక్యాలు తిమోతి పత్రికలో పిలుపు గురించి ఆ ప్రశ్న కొంచెం వివరణ మెయిన్గా ఇవ్వాలని, ఇంటర్నల్ కాల్ గురించి ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎస్. అయితే ముందుగా సువార్త పిలుపు గురించి కూడా వాక్యం చాలా సందర్భాల్లో మాట్లాడుతుంది. కానీ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాల్లో ఉన్నటువంటి పిలుపు, సువార్తను సాధనంగా దేవుడు వాడతాడు పిలవడానికి, కానీ దేవుని పిలుపు గురించి, దేవుని అభేద్యమైనటువంటి పిలుపు గురించి, దేవుని ఎదిరించలేనటువంటి పిలుపు గురించే మాట్లాడుతుంది. అంటే పరిశుద్ధాత్మ ద్వారా అంతరంగంలో ఆయన ఇచ్చేటటువంటి పిలుపు గురించే మాట్లాడుతుంది. ఎందుకంటే ఆయన ఎవరిని ముందుగా ఎరిగి ముందుగా నిర్ణయించాడో వారందరిలో ఆయన ఆ రక్షణను కార్యసాధకం చేసేటటువంటి పిలుపు గురించి అది మాట్లాడుతుంది. కాబట్టి అది ఇంటర్నల్ కాల్ గురించే మాట్లాడుతుంది. అయితే ఇంటర్నల్ కాల్ని ఎలా ఐడెంటిఫై చేస్తామన్నది మీ క్వశ్చన్ అని అనుకుంటున్నాను, బ్రదర్ శామ్యుయల్. ఇస్ దట్ రైట్? ఎస్. అయితే ఎలా ఐడెంటిఫై చేస్తాం ఇంటర్నల్ కాల్ని? అంటే అలాంటి పిలుపు మనము పొందాము దేవుని వద్ద నుండి అన్నటువంటి విషయాన్ని ఎలా గుర్తిస్తాము అని అంటే, సువార్తకు ఎలా స్పందిస్తాము అన్న దాన్ని బట్టే దాన్ని మనం గుర్తిస్తాం. యేసుక్రీస్తు ప్రభు అదే చెప్పాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా దగ్గరకు వస్తారు. అది దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ హౌ గాడ్ కాల్స్ పీపుల్ టు జీసస్, ఇంటర్నల్ అండ్ ఎఫెక్చువల్. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా దగ్గరకు వస్తారు, కాబట్టి నా వద్దకు వచ్చేవాడిని నేను ఎన్నడూ త్రోసివేయను. అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం రావడమే, తండ్రి చేత మనం యేసుక్రీస్తుకి అనుగ్రహించబడ్డాము, ఆయన చేత మనం రక్షణార్థంగా పిలువబడ్డాము అని చెప్పడానికి నిదర్శనం. సో అవర్ రెస్పాన్స్ టు ద గాస్పుల్ ఈస్ ద షూర్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద ఇంటర్నల్ కాల్. బ్రదర్, మీకు క్లారిఫై అయిందా? యా, థ్యాంక్ యూ బ్రదర్. నెక్స్ట్ క్వశ్చన్. నా పేరు విమల అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా ప్రశ్న, అన్ని దేవుడే చేస్తున్నారు, మనిషిగా మనం ఏం చేయట్లేదు, రక్షింపబడ్డాం. మన కుటుంబం ఏంటి? మన కుటుంబానికి వాగ్దానం ఉందా? మన భర్త, మన భార్య, మన తల్లిదండ్రులు, మన పిల్లలు అందరూ అన్యులు కదా, మరి వాళ్ళ పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? మీరు ఇప్పటివరకు చెప్పారు ఒక మనిషికి రక్షణ అన్ని దేవుడే చేస్తున్నారు, మరి మన కుటుంబం ఏంటి? ఈ భూమి మీద ఇచ్చిన కుటుంబం, వాళ్ళకి రక్షణ ఏంటి? ఆన్సర్ కావాలి మీ దగ్గర నుంచి. నా మాటలో చెప్తాను నేను అదే విషయాన్ని, శ్రవణ్ బ్రదర్ చెప్పిన అదే విషయము.
సువార్తీకరణ దేవుడు తన వారిని తాను ఎన్నుకున్న ప్రజల్ని రక్షించుకోవడానికి ఒక సాధనంగా నియమించాడు అనేది మీరు ఒప్పుకున్నారు కదా, అది అర్థం చేసుకున్నారు, అది అర్థమైంది. అలాగే ప్రార్థనని కూడా, అంటే ఒక పాపి నిజమైన పశ్చాత్తాపంతో చేసేటువంటి ఒక ప్రార్థనని కూడా దేవుడు సాధనంగా నియమించాడు. దేవా పాపినైన నన్ను కరుణించు అని ఎప్పుడైతే ఒక వ్యక్తి నిజంగా తన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి దేవుని చెంతకు వస్తాడో, అలా ఆ ప్రార్థన ద్వారా అతను అడుగుతున్నందుకు దేవుడు ఆ ప్రార్థనను కూడా సాధనంగా నియమించాడు. మన రక్షణ విషయంలో. సరే, రక్షణ విషయము పక్కన పెట్టినా సమస్తాన్ని దేవుడే నియమించాడు కదా. సో మన జీవితంలో, నిత్య జీవితంలో, మన అనుదిన జీవితంలో జరిగే ప్రతి దాని విషయంలోనూ అల్టిమేట్గా దేవుని సంకల్పమే నెరవేరుతుంది. ఆ దేవుని సంకల్పం అంతా మన జీవితంలో నెరవేరేది కూడా, ఎస్పెషల్లీ దేవుని బిడ్డల జీవితంలో నెరవేరుతున్నది అంతటికీ కూడా దేవుడు ప్రార్థన అనే సాధనాన్ని నియమించాడు. అడుగుడి మీకు ఇయ్యబడును. సో దేవుడు మీకు తన చిత్తానుసారంగా తన సంకల్పం ప్రకారం ఇవ్వాలనుకున్న ప్రతిదీ మీరు అడగడం అనే సాధనం వినియోగిస్తూ మీకు ఇవ్వాలని దేవుడు నియమించాడు. సో తన నిత్య సంకల్పాన్ని దేవుడు తప్పక నెరవేర్చుకుంటాడు, అందులో అనుమానం లేదు. రక్షణకు సంబంధించింది మాత్రమే కాదు, రక్షణతో పాటు ఉన్న మిగిలిన విషయాలన్నింటిలో కూడా దేవుడు తన ఏదైతే ఉద్దేశించాడో, జగత్తు పునాది వేయబడక మునుపు ఏదైతే చేయాలని ఉద్దేశించాడో అదంతా చేస్తాడు. దానంతటికీ కూడా ఎస్పెషలీ తన పిల్లల విషయంలో ప్రార్థనని కూడా దేవుడు ఒక సాధనంగా నియమించాడు. కాబట్టే ప్రార్థించమని మనకు ఆజ్ఞాపించాడు. మార్గం అంటే యేసుక్రీస్తు ప్రభు ఆదర్శాన్ని కూడా మనం ఇక్కడ తీసుకుంటే కనుక యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనంలోను 21వ వచనంలోను ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎవరినైతే తండ్రి జగత్పునాది వేయబడక మునిపే రక్షించాలని తీర్మానించాడో వాళ్ళ గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సో వాళ్ళ గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఎలాగో నిర్ణయంలో ఉన్నారు కాబట్టి వస్తారు కదా అని యేసుప్రభు ఆలోచించలేదు. సో యేసుప్రభు కలిగినటువంటి అదే మనసు మనం కూడా కలిగి ఉండాలి. ఆయన ఎవరి కోసం అయితే ప్రార్థన చేశాడో వాళ్ళ కోసం మనం చేయాలి. ఆయన ఎవరి పక్షంగా అయితే మరణించి ప్రాయశ్చిత్తం చేశాడో వాళ్ళ పక్షంగానే విజ్ఞాపన కూడా చేస్తున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు ఎవరి పక్షంగా అయితే మరణించి విజ్ఞాపన చేస్తున్నాడో వాళ్ళ కోసం మనం కూడా ప్రార్థన చేయడం అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసును కలిగి ఉండడం, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆదర్శాన్ని పాటించడం అవుతుంది. సో అంటే వాక్యంలో చాలా ఉదాహరణల్లో దేవుని సార్వభౌమ్య నిర్ణయానుగుణంగానే ప్రార్థన చేసినట్టుగా, దేవుని నిర్ణయం తెలుసుకొని మరి అలా దేవుని నిర్ణయం కాబట్టి దాన్ని నెరవేర్చమని ప్రార్థన చేసినటువంటి సందర్భాలే చాలా కనబడుతున్నాయి. చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు మనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ప్రారంభం నుండి మనం చదివితే 70 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఇర్మియా ప్రవచించినటువంటి విషయాన్ని దానియేలు అర్థం చేసుకొని ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి ఆ పనిని ఇప్పుడు నెరవేర్చమని దేవుడిని ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఎలాగో దేవుడు చేస్తానన్నాడు కదా కాబట్టి నేను ప్రార్థించాల్సిన అవసరం ఏముందని అనుకోలేదు దానియేలు. సో దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చమని మనం ప్రార్థన చేస్తాము. రక్షణ విషయంలో కూడా అదే వర్తిస్తుంది. అది. సో ఇప్పుడు కుటుంబం గురించి ప్రార్థన చేయాలా లేదా, లేకపోతే ప్రార్థన చేస్తున్నప్పుడు నా నిరీక్షణ ఏంటి అనేది దాంట్లో క్వశ్చన్లో ఉన్నటువంటి ఇంకొక కోణం అని నేను అనుకుంటున్నాను. ఎస్. సో అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఏ పరిస్థితుల్లో అయితే ఉంచాడో, ఎవరి పట్ల అయితే మనకు ప్రేమ భారము అదంతా ఇచ్చి సువార్త పరిచర్య చేయించి వాళ్ళ ద్వారా, అంటే మన ద్వారా వాళ్ళ కోసం ప్రార్థన విజ్ఞాపనలు చేయిస్తున్నాడో అదంతా కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత కాబట్టి అంత మేరకు మనం అది చేయాలి. దానితో దేవుడు తన ప్రణాళికలో ఏం చేస్తాడు అనేది ఆయనకు సంబంధించినటువంటి విషయం. వీ మే సమ్టైమ్స్ సీ ద ఫ్రూట్ ఆఫ్ ఇట్ ఇన్ అవర్ లైఫ్, సమ్టైమ్స్ వీ మే నాట్ సీ ఇట్ డ్యూరింగ్ అవర్ లైఫ్ టైమ్, సమ్టైమ్స్ వీ మే నెవర్ సీ ఇట్. ఇట్స్ ఆల్ కంప్లీట్లీ అప్ టు గాడ్స్. అంటే కొన్నిసార్లు మనం దాని ఫలితాన్ని చూస్తాము దేవుని చిత్తానుసారంగా, కొన్నిసార్లు మన జీవితకాలంలో దాని ఫలితాన్ని మనం చూడలేకపోవచ్చేమో. కొన్నిసార్లు మనము ప్రార్థన చేస్తుంది లేదా అడుగుతున్నది దేవుని సంకల్పంలో లేని విషయం అయితే అది ఎప్పుడు జరగకపోవచ్చు కూడా. బట్ వీ మస్ట్ బి ప్రిపేర్డ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆన్సర్. అన్నీ అంటే దేవుని చిత్తానుసారంగా ఏ సమాధానమైనా తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎన్నిక గురించి చెప్పినప్పుడు చాలామందికి నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక సిస్టర్ గారు, ఇక్కడ కూర్చున్న ఒక సిస్టర్ గారు లిటరల్లీ ఏడుస్తున్నారు, చాలా టీయర్స్లో ఉన్నారనమాట. ఎన్నిక గురించి చెప్పినప్పుడు ఆబ్వియస్గా మనకి ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది మన ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్సే. ఇంకా రక్షించబడకుండా ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పెషల్లీ మనం చాలా సువార్త చెప్పి ఎంతో భారంగా వాళ్ళ గురించి ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నప్పటికీ వాళ్ళు ఇంకా మారుమనసు పొందకుండా సువార్తను తిరస్కరిస్తూ ఇంకా పాపంతోనే జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు గుర్తొచ్చినప్పుడు మనకు చాలా విపరీతమైన దుఃఖం కలుగుతుంది. కానీ సత్యం ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది?
కుటుంబ ఆశీర్వాదం లాంటిది ఏదైనా రక్షణ ప్రణాళికలో ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. సాల్వేషన్ ఈజ్ ఇండివిజువల్, అది వ్యక్తిగతమైనది. ఖచ్చితంగా బైబిల్ ప్రకటించే రక్షణ మార్గము ఒక్కటే. యేసుక్రీస్తు నందు నిజంగా విశ్వాసం ఉంచి మారు మనసు పొందడం ద్వారానే రక్షణ. అది వ్యక్తిగతంగా ఎవరైతే చేస్తారో వారే రక్షించబడతారు. సో వారి గురించి ప్రార్థించగలం, వారు రక్షించబడాలని ఆశించగలము, వారికి సువార్త ప్రకటించగలము. ఇది మన బాధ్యతగా యథార్థంగా నిజాయితీగా మనం చేయగలిగింది. ఆ తర్వాత ఇంకా ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా చివరిలో మళ్ళీ యేసుప్రభు వారు ప్రార్థించినట్టుగా ఆ మాట మనం యేసుప్రభు వారి మాదిరిని అనుసరిస్తూ అనాల్సిందే. ప్రభువా, ఇది నా కోరిక, ఇలా జరగాలని నేను ఆశిస్తున్నాను, అయినా నీ చిత్తమే జరుగునుగాక. అండ్ అల్టిమేట్లీ దేవుని చిత్తం ఎవరిని, మన కుటుంబం అంతటిని రక్షించుకోవాలనుకుంటే మన కుటుంబం అంతటిని, లేదా ఎంతమందిని రక్షించుకోవాలనుకుంటే అంతమందిని ఆయన రక్షించుకుంటాడు. తద్వారా ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకొని ఆయన మహిమ పొందుతాడు. యా అమ్మా, మీ ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రశ్న. నా పేరు పాస్టర్ వినోద్ అండి, నేను రాజమండ్రి నుండి వచ్చాను. శ్రవణ్ గారు, అదే మీరు చెప్తూ ఒక వ్యక్తికి మనం సువార్త చెప్పేటప్పుడు యేసుక్రీస్తు మనకు బదులుగా మరణించారు, ఆయన తిరిగి లేచారని, ప్రభు ఏం చేశారో దాని గురించి మాత్రమే మనం చెప్పగలం, కానీ ఆ వ్యక్తితో ప్రభు నీ కొరకు చనిపోయారు అని మనం చెప్పలేము అని మీరు అన్నారు కదా. మేబీ మీరు కొంచెం ఎక్స్ప్లెనేషన్ కూడా కొంచెం ఇస్తే బాగుంటుందండి. తర్వాత ఇప్పుడు చెప్పలేకపోతే మరి ప్రభు చేసినటువంటి ఆ త్యాగంకు నాకు సంబంధం ఏంటి అని తను రిలేట్ కాలేకపోవచ్చు కదా. మరి ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయగలము అనేది ఫస్ట్ క్వశ్చన్. లేదా చెప్పి నీ కొరకే ప్రభు చనిపోయారు అని మనం చెప్పితే హౌ కెన్ వీ ష్యూర్ దట్ క్రైస్ట్ డైడ్ ఫర్ హిమ్? బికాజ్ మనం చెప్పేది ఎలక్టెడ్ పీపుల్ కోసం ప్రభు చనిపోయారు. సో కాబట్టి ఆ వ్యక్తి ఉన్నాడు అని మనం ఎలా నిర్ధారణ చేయగలము? చేయలేకపోతే ఆ వ్యక్తికి మనం ఎలా రిలేట్ చేయగలము? సో దట్స్ మై క్వశ్చన్. అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈజ్, ఐ థింక్ బహుశా మాలో చాలామంది చర్చ్ ప్లాంటర్స్ ఉంటాం కదండి. మేము ఆయా ప్రాంతాలకు వెళ్ళి నూతనంగా సంఘాలను ప్రారంభిస్తున్నాము. సో వాళ్ళు ఇంకా బేబీస్గా ఉన్నారు కదా. సో యాక్చువల్లీ మేము ఇఫ్ వీ డిసైడెడ్ టు షేర్ ఆల్ దిస్, అట్ వాట్ పాయింట్ ఇన్ దేర్ స్పిరిచువల్ జర్నీ కెన్ వీ షేర్ దట్? వాళ్ళు ఆ ఇనిషియల్ స్టేజ్లోనే మనం ఎంత చెప్పొచ్చా? నేను ఈ క్వశ్చన్ నేను బేస్డ్ ఆన్ 1 Peter chapter 2:3 పాలు తాగుతూ మనం రక్షణ విషయంలో ఎదుగుతున్నాం అనేది ఉంది కదండి. సో కాబట్టి ఒక విశ్వాసి ఐ థింక్ గ్రాడ్యువల్లీ హీ గ్రోస్, రైట్? అదొక. సో అట్ వాట్ పాయింట్ వాళ్ళు రక్షించబడిన వెంటనే దీన్ని స్టార్ట్ చేయొచ్చా లెసన్ని, ఆర్ ఎప్పుడు మనం దాన్ని యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ చేయాలి అనేది కైండ్ ఆఫ్ మై క్వశ్చన్స్. వెరీ వెరీ ప్రాక్టికల్ క్వశ్చన్స్. గుడ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్కి నేను బ్రీఫ్గా ఒక్క మాట చెప్తాను, మిగిలిన విషయాలు శ్రవణ్ బ్రదర్ యాడ్ చేస్తారు. రిలేట్ అయ్యేలా ఏమైనా చెప్పడానికి ఉందా అంటే ఏమీ చెప్పడానికి లేదని లేదు, చెప్పడానికి ఖచ్చితంగా ఉంది. అయితే ఏం చెప్పలేమో శ్రవణ్ బ్రదర్ చెప్పారు. ఏం చెప్పలేము? దేవుడు నిన్ను పూరించండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను నీ కోసమే చనిపోయాడు. చెప్పకూడదని చెప్పారు. ఎందుకంటే ఎవరి కోసం నిజంగా ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన ఎన్నికలో ఎవరున్నాడో, ఆయన ఏర్పాట్లో ఎవరున్నారో మనకి తెలియదు కదా. అయితే రిలేట్ అయ్యేలా ఏం చెప్పకపోతే మరి వాళ్ళకి ఎలా అని అడుగుతున్నారు కదా. దానికి నేను ఆన్సర్ చెప్పాలనుకున్నాను. ఏంటంటే రిలేట్ అయ్యేలా ఏం చెప్పచ్చు అంటే, నువ్వు పాపంలో ఉన్నావు కాబట్టి దేవుని ఉగ్రత నీ పైన నిలిచి ఉంది. దేవుని తీర్పు దినాన నువ్వు దోషిగా ఆయన ముందు నిలబడబోతున్నావు. ఒకవేళ ఇదే స్థితిలో నువ్వు కొనసాగి మరణిస్తే. ఇది నీ గురించే మాట్లాడుతున్నాను నేను. అంటే నేను ఎవరికైతే సువార్త చెప్తున్నానో ఆ వ్యక్తి గురించే మాట్లాడుతున్నాను. దేవుని ఉగ్రత అతని ఎడల రగులుతూ ఉంది. ఇది మనం నిజంగా దట్స్ వేర్ వీ హ్యావ్ టు బిగిన్. మనం మొదలు పెట్టాల్సింది అక్కడ. అది చెప్తే తప్ప అసలు క్రీస్తు అవసరత ఏంటో, సువార్త అవసరత ఏంటో అతనికి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు అతను ప్రేమిస్తున్నాడని మనం చెప్పామనుకోండి, అనుకుందాం. ఇప్పుడు నేను పాపిగా ఉన్నాను, ఆ వ్యక్తి లేదా ఆ వ్యక్తి ఒక పాపిగా ఉన్నాడు, పాపంలో జీవిస్తున్నాడు.
క్రీస్తు లేని స్థితిలో, విశ్వాసం లేని స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో అతను ఉండగా దేవుడు అతన్ని ప్రేమిస్తున్నాడా? ఓ అయితే ఇంకా మారు మనసు పొందక్కర్లేదు, విశ్వాసం అక్కర్లేదు, ఇంకేం అక్కర్లేదు కదా. నాకు ఆ ప్రేమ అవసరం లేదు. అవసరం లేదు కదా, ఇంకేమీ చేయక్కర్లేదు. నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఒకవేళ నన్ను ప్రేమిస్తుంటే ఓకే, అదే ప్రేమతో ఆయన నన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు, నేను ఇలాగే పాపంలో కొనసాగుతూ ఉండిపోవచ్చు ఇంకా. కానీ బైబిల్ చెప్తుందా? అదే చెప్తుందా? లేదు. బైబిల్ అతను పాపంలో ఉన్నాడని, దేవుని ఉగ్రత అతని ఎట్లా రగులుతూ ఉందని, అతను కనుక మారు మనసు పొంది విశ్వాసం ఉంచి రక్షించబడకపోతే అతను నరకానికి వెళ్తాడని బైబిల్ చెప్తుంది. దట్ ఈస్ వెర్ యూ హ్యావ్ టు బిగిన్ షేరింగ్ ద గాస్పెల్. అతని నిజమైన స్థితి ఏంటో అతనికి గుర్తు చేయడము, అక్కడ సువార్త మొదలు పెట్టాలి. కానీ అతని దేవుడు ప్రేమిస్తున్నాడు అనేది శ్రవణ్ బ్రదర్ చెప్పేటప్పుడు ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేశారు. ఏంటది? జస్ట్ షో వన్ వర్స్, లేదంటే ఒక్క ఇన్స్టెన్స్ చూపించండి బైబిల్లో నుంచి ఎవరైనా ఇలా సువార్త ప్రకటించారా? ఎవ్వరూ సువార్త ప్రకటనలో భాగంగా ఇలాంటి స్టేట్మెంట్ ఎక్కడ వాడలేదు బైబిల్లో. మిగిలిన పాయింట్స్ శ్రవణ్ బ్రదర్ యాడ్ చేస్తారు. సెకండ్ క్వశ్చన్కి, ఎప్పుడు నేర్పించవచ్చు ఈ సంగతులన్నీ చర్చ్ ప్లాంటింగ్లో భాగంగా? ఐ షేర్ మై ఓన్ ఎగ్జాంపుల్. నేను అసలు డాక్టరీని నేర్చుకోవడం, సిస్టమేటిక్ థియాలజీ నేర్చుకోవడం అనేది బైబిల్ చదవడం నేర్చుకున్న తొలి దశలోనే మొదలైపోయింది నాకు. అంటే గాడ్ హ్యాస్ ప్లాన్డ్ అండ్ అరేంజ్డ్ ఇట్ అలా జరిగేలాగా. నేను బైబిల్ చదవడము, మొదలు పెట్టడము, డాక్టరీని నేర్చుకోవడం రెండు ఒకేసారి ప్రారంభమైనాయి. అండ్ అప్పుడు నాకు సొటీరియాలజీలో భాగంగా నేను ఈ సంగతులన్నీ నాకు టీచ్ చేయబడింది, నేను నేర్చుకున్నాను. అప్పుడున్న నా అండర్స్టాండింగ్కి చాలా విషయాలు అర్థం చేసుకోవడం నాకు కష్టమైంది. కానీ నేర్పించే అయినా సాధ్యమైనంత వరకు నాకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. నేను కూడా నేర్చుకుంటూ ఉన్నాను. కానీ వాళ్ళు నేర్చుకోలేరేమో, వాళ్ళకి అర్థం కాదేమో, ఈ సమస్య చాలాసార్లు జరుగుతూ ఉంటుంది, చాలామంది చర్చెస్లో జరుగుతుంది. వాళ్ళకి అర్థం కాదేమో, వాళ్ళు నేర్చుకోలేరేమో, ఇప్పుడే చెప్తే వాళ్ళకి ఎక్కువైపోతుందేమో, ఇదంతా హెవీ అయిపోతుందేమో అని అసలే చెప్పకుండా ఉంటే వాళ్ళు ఎప్పటికీ ఇంకా అదే స్థితిలో ఉంటారు, వాళ్ళు ఇంకెప్పటికీ ఎదగరు. కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చెప్తూ ఉండాలి. అది ఒక స్టేజ్ తర్వాత ఒక స్టేజ్లో ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తూ వాళ్ళు నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటారు. కానీ దిస్ ఈస్ ద మోస్ట్ ఫండమెంటల్ డాక్ట్రిన్, దట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ సొటీరియాలజీ. సో అందులో భాగంగా మనం రక్షణ గురించి ఎప్పుడైతే చెప్తామో, అప్పుడు దేవుని కృప గురించి ఎప్పుడైతే చెప్తామో, అప్పుడే ఈ సంగతులన్నీ క్రమక్రమంగా నేర్పిస్తూ ఉండొచ్చు. నేను ఎవరికైతే ఆ విషయాన్ని పంచుకుంటున్నానో వాళ్ళ యొక్క అర్థం చేసుకునే కెపాసిటీ నాకు తెలుసు కదా. సో దాన్ని బట్టి కూడా నేను చెప్పే విధానము వాళ్ళకి అనుగుణంగా మార్చుకోవచ్చు. అండ్ చర్చ్ వెన్ వీ డూ ఇట్ యాజ్ ఎ సంఘంగా చేస్తున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. కొంతమంది ఎవరైనా ఇబ్బంది ఉన్నవారు ఉంటే వారిని ఐడెంటిఫై చేసి వాళ్ళతో వ్యక్తిగతంగా సమయం గడపడం, వాళ్ళకుండే. అండ్ ద పాస్టర్ హూ టాట్ మీ, నాకు ఎవరైతే ఈ సొటీరియాలజీ నేర్పించారో, అవర్స్ టుగెదర్, హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ హీ యూజ్డ్ టు ఆన్సర్. 100 ప్రశ్నలు, గంటల తరబడి సమయం నాకు ఇచ్చారు వ్యక్తిగతంగా నాకు. సో సంఘంగా మనం ఏం టీచ్ చేస్తున్నాం అనే దాంతోపాటు ఎలా ఎవరైతే ఎక్కువ ఆసక్తి కలిగి దీని గురించి ఎక్కువ ప్రశ్నలు ఉన్నారో వాళ్ళని గుర్తించడం, వాళ్ళతో వ్యక్తిగతంగా సమయం గడుపుతూ వాళ్ళకి సహాయపడడం చేస్తూ ఉంటే అప్పుడు మిగిలిన గ్రూప్ తోటి వాళ్ళు క్యాచప్ అవ్వగలుగుతారు. కానీ నేర్పించే ప్రయత్నం మాత్రం సంఘంగా జరుగుతూనే ఉండాలి. దాని గురించి మనం ఎప్పుడు వెనకాడకూడదు. సో యశ్వంత్ బ్రదర్ చెప్పినట్టే మనం బాప్తిస్మం ఇచ్చు యోహాను చేసిన పరిచర్య మనం చూస్తే ఆయన ఏం చేశాడు, బేసిక్గా ఏం చెప్పాడు సువార్తలో భాగంగా? దేవుని ఉగ్రత మీ మీద ఉంది. సో కాబట్టి మనం మొదలు పెట్టాల్సింది దేవుడు ప్రతి పాపిని ప్రేమిస్తున్నాడు అనే అంశం కాదు సువార్త. ప్రతి పాపి దేవుని ఉగ్రత కింద ఉన్నాడు అనేది సువార్త. సో ప్రతి పాపి దేవుని ఉగ్రత కింద ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క కోపము, నిత్య శిక్ష, నాశనము అనేది తప్పకుండా ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కళ్ళ మీదకి వస్తుంది. కాబట్టి దేవుడు ఏర్పరిచిన రక్షణ మార్గం అంటే ఆయన పంపించిన ఆయన కుమారుడైన యేసు క్రీస్తుని మీరు విశ్వసిస్తే మీ పాపములు క్షమించబడి మీరు రక్షించబడతారు అనేది సువార్త. సో మనం హెచ్చరించాల్సింది వాళ్ళున్న స్థితిని గురించి, మనం చూపించాల్సింది దేవుడు ఏర్పాటు చేసిన ఆ మాధ్యమం, ఆ మార్గం గురించి. మనం వాళ్ళని పిలవాల్సింది లేకపోతే చేయాల్సింది మీరు ఆయన నామమందు విశ్వాసం ఉంచండి అని. క్రీస్తు మీ కొరకు చనిపోయాడు అనే మాట చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి కోణం బైబిల్లో లేదు. ఎందుకంటే క్రీస్తు మీ కొరకు చనిపోయాడు అనేది వాళ్ళు వినటానికి అటుంచు, క్రీస్తు
మీ కొరకు చనిపోయాడని నాకెట్లా తెలుసు నేను చెప్పటానికి అనేది నా ప్రశ్న. ఎస్, అంటే ఇందాక యశ్వంత్ చెప్తున్న దానికి కొనసాగింపుగా శ్రవణ్ బ్రదర్ కాన్స్టెంట్లీ ఎంఫసిస్ చేస్తున్న పాయింట్ ఏంటి అంటే ఏం చెప్పకూడదు అనేది చెప్తున్నారు, కానీ ఏం చెప్పాలి అన్నటువంటిది మీరు అడుగుతూ ఉన్నారు. యాక్చువల్లీ ఏం చెప్పాలి అని అంటే ఫస్ట్లీ యశ్వంత్ చెప్పిన ఒక ఆస్పెక్ట్ అయితే డెఫినెట్లీ చెప్పాలి. మీరు దేవుని ఉగ్రత కింద ఉన్నారు కాబట్టి దేవుడు న్యాయంగా తన తీర్పును మీ పైన తీసుకొచ్చేటటువంటి ప్రమాదాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి మనం ఖచ్చితంగా చెప్పాలి. సో దాంతోపాటుగా 1 తిమోతి పత్రిక 1:15 ఉన్న మాట ఉంది కదా, క్రీస్తు పాపులను రక్షించడానికి లోకమునకు వచ్చాడన్నది నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయినటువంటి మాట. అని అంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను తప్పకుండా క్షమించి అంగీకరిస్తానన్నటువంటి వాగ్దానం ఉంది. నా వద్దకు వచ్చేవాడిని నేను ఎన్నడూ త్రోసివేయనని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇఫ్ యు ఆర్ అంటే నా కొరకు ఆయన చనిపోయాడా అని అడిగితే ఏం చెప్పాలి అన్న ప్రశ్న మీరు అడుగుతున్నారు. కాబట్టి మీరు ఒకవేళ నేను చెప్తున్నటువంటి ఈ సువార్తకు స్పందించి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాగలిగితే అదే యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు ప్రాయశ్చిత్తం చేశాడని చెప్పడానికి బలమైనటువంటి నిదర్శనం. ఎందుకంటే నువ్వు రాగలుగుతున్నావు అంటేనే దేవుడు అలాంటి రక్షణార్థమైనటువంటి ప్రణాళికని విషయంలో కలిగి ఉన్నాడని రుజువు చేస్తున్నావు రావడం ద్వారా. ఎందుకంటే తండ్రి నాకు అనుగ్రహించిన వారు మాత్రమే నా దగ్గరికి వస్తారు, వారిని నేను తప్పకుండా వారిలో ఎవరిని నేను కోల్పోకుండా వారిని అంత్యదినాన లేపుతానని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. సో హీ హ్యాస్ మేడ్ ప్రొవిజన్ ఫర్ దెమ్, హీ హ్యాస్ పర్చేస్ దెమ్ విత్ హిస్ బ్లడ్. కాబట్టి వాళ్ళని ఆయన నశించకుండా అంత్యదినాన్ని లేపుతానన్నటువంటి నిశ్చయిత ఇస్తూ ఉన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే కనుక దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ జీసస్ క్రైస్ట్ హస్ డైడ్ ఫర్ యూ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఇంకా ప్రశ్నలు ఉంటే మన Q&A సెషన్ తర్వాత మీరు వ్యక్తిగతంగా అడగొచ్చు. I'll ask this question in English. The verses, Acts chapter 16 verse 31, and they said, believe in the Lord Jesus and you will be saved, you and your household. So in the light of whatever you're telling, how could Paul give such a promise? And this is a verse that's being claimed whenever we pray for our family members. You know, when I came to know the Lord, this was the church people used to tell you, pray, ask God that you and your family members would be saved, and this is a hope because Paul himself has told this verse. So how do we understand in the light of whatever you're talking? అపోస్తుల కార్యములు 16:31 ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నువ్వును నీ ఇంటి వారును రక్షింపబడతారని ఉంది కదా. నేను రక్షింపబడడంతో పాటుగా నా ఇంటి వారు కూడా రక్షింపబడతారన్న వాగ్దానం లేకపోతే ఆ మాట పౌలు ఎలా చెప్పగలిగి ఉండేవాడు? ప్రశ్న అడిగిన సహోదరి ఏం చెప్తారంటే వారు ప్రారంభంలో సంఘానికి వెళ్తున్నటువంటి సమయంలో అలాంటి వచనాన్ని చూపించి కుటుంబ రక్షణ కొరకు ప్రోత్సహించేవారు, కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేయడానికి అన్నటువంటి ప్రశ్న అడుగుతూ ఉన్నారు. సో దానికి సమాధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షింపబడతావు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీ కుటుంబం కూడా రక్షింపబడుతుంది. సో నువ్వు రక్షింపబడడానికి నీ కుటుంబం రక్షింపబడడానికి వేరే వేరే స్టాండర్డ్స్ ఏమీ లేవు. ఎవరైనా ఎప్పుడైనా రక్షింపబడాలంటే వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తునందే విశ్వాసం ఉంచాలి. సో ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి కుటుంబ సభ్యులందరూ రక్షింపబడతారు. ప్రభునందు విశ్వసించని వాళ్ళు ఒకవేళ కుటుంబంలో ఉంటే అయినా వాళ్ళు రక్షింపబడతారన్నటువంటి వాక్యం ఎక్కడా బైబిల్లో లేదు. అందుకు భిన్నంగా యేసుక్రీస్తు ప్రభువు నేను కుటుంబంలో వైరం పెట్టడానికి వచ్చాను అన్నటువంటి సందర్భం కూడా కొందరు విశ్వసించి కొందరు విశ్వసించకుండా ఉండేటటువంటి ఒక పరిస్థితిని ఉద్దేశించి చెప్పినటువంటి మాట. ఓకే, సో తండ్రి కుమారుడికి, తల్లి కూతురికి, అత్త కోడలికి వ్యతిరేకంగా వైరం కలిగి ఉండడానికి, అలా కుటుంబంలో ఖడ్గం తీసుకురావడానికి నేను వచ్చానని ప్రభు చెప్పింది ఒకరు నమ్మి ఒకరు నమ్మకుండా ఉండేటటువంటి పరిస్థితిని గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పినటువంటి మాట. కానీ ఎవరెవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా రక్షణ పొందుతారు అనేది బైబిల్ చెప్పే సత్యము. దాంతో కన్సిస్టెంట్గానే దీన్ని అర్థం చేసుకోవాలి మనం. యూ గాట్ క్లారిఫైడ్ సిస్టర్. థ్యాంక్ యూ. అదే వచనంలో ఉన్న ఇంకొక మాట, రక్షణ నీవు నీ ఇంటి వారిని రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. సో వాళ్ళు బాప్టిజం తీసుకోకముందు దే హర్డ్ ద గాస్పల్, వాళ్ళు సువార్త విన్నారు. అండ్ విశ్వాసం ఉంచమని చెప్తున్నటువంటి ఆ దేవుని వాక్యాన్ని, ఆ దేవుని సువార్త హెచ్చరికలను వాళ్ళు విన్నారు. దానికి అనుగుణంగానే వాళ్ళు బాప్టిజం తీసుకున్నారు అని అక్కడ ఉన్న పైన కింద ఉన్న వచనాలు చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మీరు అడుగుతారు, ముందుకు రండి బ్రదర్. నా పేరు ఫిలిప్, దగ్గర పెట్టుకొని నాగరం నుండి వచ్చాను.
నా ప్రశ్న ఏంటంటే సువార్తను గురించింది. సువార్త అంటే శుభవార్త లేదా మంచి వార్త, మంచి మాట అంటాం కదా. మనం డిస్కస్ చేసుకునే విషయాల్లో నరకానికి వెళ్తావు లేదా ఉగ్రతకు పాలవుతావు అనేది శుభవార్త ఎట్లయితుంది లేదా సువార్త ఎట్లయితుంది? ఇది నా సూటి ప్రశ్న. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయంలో ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో మాట్లాడుతూ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఆ 16వ అధ్యాయంలో ఉన్న శుభవార్త ఏంటి లేదా మంచి వార్త ఏంటి అనేది 2 ప్రశ్నలకు సమాధానం కావాలి. నేను జస్ట్ అందరినీ అడ్రస్ చేసి మాట్లాడుతున్నాం ఆన్సర్స్ చెప్పేటప్పుడు. ప్రశ్న అడిగిన వారికి మాత్రమే కాకుండా ఆ ప్రశ్న చాలామందికి ఉండొచ్చు కదా. సో జనరల్గా అలా చేస్తున్నాం. నేను మీకు ప్రిస్క్రిప్షన్ ఏదైనా రాసిచ్చి మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకొని వాడండి అని చెప్పాను అనుకోండి, ఇంటికి వెళ్తా తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. కాదు, నేను డాక్టర్ కాదు. పోనీ డాక్టర్ అయినా మీరు వెళ్ళంగానే మీ ప్రాబ్లం ఏంటో అడగకుండా, అసలు ఏ డయాగ్నోసిస్ చేయకుండా, ఏ పరీక్షలు చేయకుండా మీకు మందులు చీటీ మీద మందులు రాసిచ్చి వాడండి అని ఇచ్చేసాడు అనుకోండి, తీసుకెళ్ళిపోయి అలా వాడేస్తారా? మీరు అసలు ఏమీ చెప్పలేదు, ఇంకా వ్యాధి కూడా నిర్ధారించబడలేదు, చేస్తారా? వాడతారా మందులు? వాడరు. ఎగ్జాక్ట్గా సువార్త విషయంలో కూడా ఇదే జరుగుతుంది. నాకు ఒక ఆయన వచ్చి, నా విషయంలో జరిగిందే చెప్తాను. నా దగ్గరకు ఒక జూనియర్ లెక్చరర్ గారు నా దగ్గరకు వచ్చి, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, నువ్వు యేసుప్రభు నమ్ముకో అని చెప్పారు నాకు. నాకెందుకు యేసుప్రభు? నాకు ఎంతమంది? 33,000 కోట్ల మంది ఉన్నారు. నాకు ఇప్పుడు యేసుప్రభు ఏం అవసరం? అంటే నాకున్న అవసరతను గుర్తించగలిగే స్థితిలో నేనున్నానా? లేను. నాకున్న వ్యాధి ఏంటో నాకు తెలుసా? తెలీదు. నాకు ఒక వ్యాధి ఉందని, పాపం అనే వ్యాధి ఉందని, అది నా హృదయానికి సోకిందని, దానికి అది నాకు ముందు అది నాకు తెలియాలి. ఫస్ట్ నేను అది రియలైజ్ అయ్యేలాగా నాకు సహాయం చేయాలి. నేను పాపిని అని నేను గుర్తెరిగేలా నాకు చెప్పాలి ఫస్ట్. అప్పుడు నాకు సువార్త నిజంగా ఒక శుభవార్తలా వినబడుతుంది. దాన్ని నేను ఎలా అంగీకరించగలుగుతాను? లేకపోతే సింపుల్ క్వశ్చన్, నేను ఎందుకు మందులు వాడాలి? నాకు ఇప్పుడు సువార్త ఎందుకు? నాకు యేసుక్రీస్తు ఎందుకు? అసలు ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ న్యూస్ ఎట్ ఆల్. అది నాకు శుభవార్తే కాదు అసలు, నాకు అదొక వార్త అంతే. వాళ్ళ మత ప్రచారం చేసుకుంటూ ఉన్నారు, అందులో ఒక వార్త నేను విన్నాను అంతే. కానీ ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు యొక్క అవసరత నాకుందని గుర్తెరిగేలా నా స్థితిని, అండ్ ఈ స్థితిలో ఉన్న నా పట్ల దేవుడు ఎలా నన్ను చూస్తున్నాడు అని నేను ఎప్పుడైతే రియలైజ్ అవ్వగలుగుతానో, అలా అయ్యేలా నాకు ఎప్పుడైతే అవతల వ్యక్తి సహాయపడగలుగుతారో, అప్పుడు మాత్రమే ఆయన చెప్పే ఆ పరిష్కారం, ఆ మందు తీసుకోవడానికి నేను సిద్ధపడతాను. లేకపోతే ఆ మందులు నాకు అవసరం లేదు. సో చాలాసార్లు ఇదే చేస్తాం. ఏం చేస్తున్నాం మనం? సువార్తని అందరికీ పంచడానికి ప్రయత్నిస్తున్నాం. సువార్త ఎవరికి కావాలి? సువార్తని అందరికీ ఇవ్వడానికి ప్రయత్నం. వాళ్ళు ఏమంటున్నారు? మాకు వద్దు, మాకు అవసరమే లేదు అసలు, మాకెందుకు ఆ సువార్త? నువ్వు పోయి మీ మత ప్రచారం మీ మతంలో మీ వాళ్ళు చేసుకోండి, కానీ మాకెందుకు చెప్తున్నారో అని అంటున్నారు వాళ్ళు. వ్యాలిడ్ క్వశ్చనే కదా. సో దట్ ఈస్ నాట్ ద ప్లేస్ వేర్ వీ హ్యావ్ టు బిగిన్. అక్కడ కాదు మనం మొదలు పెట్టాల్సింది. ఖచ్చితంగా వాళ్ళకి ఆ సువార్త యొక్క అవసరత ఏంటో ముందు చెప్తే తప్ప దాన్ని వాళ్ళు అంగీకరించే పరిస్థితి ఎప్పటికీ ఉండదు. అండ్ ఈ మందులు, వ్యాధి, ఈ ఉదాహరణ మీ మనసులో పెట్టుకోండి. కేవలం మనిషి పాపం గురించి కాదండి. ఓన్లీ వెన్ యూ ప్రీచ్ ద బ్యాడ్ న్యూస్, ఓన్లీ దెన్ ద గుడ్ న్యూస్ సౌండ్స్ గుడ్ టు దెమ్. అది నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ముందు చెడ్డ వార్త చెప్పాలి. ఏంటి ఆ చెడ్డ వార్త? వాళ్ళు ఉన్నటువంటి ఆ భయంకరమైన స్థితి. అది చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళకి మనం యేసుక్రీస్తును పరిచయం చేస్తూ చెప్తున్న మాటలు వాళ్ళకి శుభవార్తగా, దానికి పరిష్కారంగా మనం చూపిస్తున్నటువంటి యేసుక్రీస్తు కానీ సువార్త ఇచ్చే పరిష్కారం కానీ వాళ్ళకి శుభవార్తగా అర్థమవుతుంది, వినిపిస్తుంది, అంగీకరించడానికి సహాయపడుతుంది. కానీ ఈ చెడ్డ వార్తే లేనప్పుడు అసలు ఈ శుభవార్తలో ఉన్న శుభం ఏంటో వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఎట్లా రిలేట్ చేసుకుంటారు? అది వాళ్ళకి శుభప్రదం ఎలా అవుతుంది ఆ వార్త? అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు కాస్తో కూస్తో నెమ్మదిగా లేదా నెమ్మదితోటి బయటకు రావాలంటే డాక్టర్ కేవలం వ్యాధి మాత్రం నిర్ధారించి మిమ్మల్ని పంపిస్తే మీరు అలా రాలేరు. అతను దానికి సరైన పరిష్కారం కూడా చూపించి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా చేయగలుగుతాము, మీరు కోలుకోగలుగుతారు, దీనికి పరిష్కారం ఉంది, దీనికి ట్రీట్మెంట్ ఉంది అన్న నిర్ధారణ మీకు ఇవ్వగలిగినప్పుడే మీరు నిశ్చయతతోటి, సమాధానంతోటి, నెమ్మదితోటి బయటకు రాగలుగుతారు కదా. అలా మనం కంప్లీట్గా మొత్తంగా చెప్పాలి చెప్పేటప్పుడు.
ఓన్లీ మీరు అతనున్న స్థితి మాత్రమే చెప్పి వదిలేయకూడదు కదా, వదిలేయం కదా. అలాగా కంప్లీట్గా చెప్తాం, దానికి పరిష్కారం ఏంటో కూడా చూపిస్తాం. కాబట్టి ఎస్. యశ్వంత్ చెప్పిన దానికి కలుపుతూ ఒక చిన్న ఉదాహరణ బైబిల్ నుంచి నేను చూపిస్తాను మీకు. రోమీలకు రాసిన పత్రిక మీరు ఒకవేళ విశ్లేషించి అర్థం చేసుకుంటే, రోమీలకు రాసిన పత్రికలో ప్రకటించబడినంత స్పష్టంగా సువార్త ఇంకెక్కడా ప్రకటించబడలేదని చెప్పొచ్చు మనం. అంటే అంత విస్తారంగా దాన్ని వివరించి చెప్పడం అనేది రోమీలకు రాసిన పత్రికలోనే చేయబడింది. అయితే పౌలు ఏం చేస్తున్నాడు, ముందు ఎవరెవరు శిక్షావిధిలో ఉన్నాడో డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నాడు. దానివల్ల అంటే వాళ్ళు చేసినటువంటి పాపం కారణంగా వాళ్ళు ఎలాంటి పర్యవసానానికి లోనై ఉన్నారు, ఎలాంటి శిక్షావిధి వాళ్ళ మీదకి రాబోతుంది అన్నటువంటి విషయాల్ని మొదటి 3 అధ్యాయాల్లోనూ చాలా ఖచ్చితంగా వాళ్ళకి చెప్పిన తర్వాత దానికి పరిష్కారంగా యేసుక్రీస్తు ప్రభువులో దేవుడు ఏమి ఏర్పాటు చేశాడో వాళ్ళకి ప్రకటిస్తున్నాడు. సో అదే ఫార్మాట్ని మనం ఫాలో అవ్వాలి అని చెప్తున్నాం మనం. అంతే. రైట్. బ్రదర్, దిస్ ఈజ్ ప్రేమ్చంద్ ఫ్రమ్ హైదరాబాద్. అన్కండిషనల్ ఎలక్షన్ గురించి బ్రదర్ యశ్వంత్ చెప్తూ దేవునికి ప్రజలకు మధ్య ఉన్న సంబంధాన్ని ఒక బెగ్గర్కిను దారిని పోయే దానికితో పోల్చారు. హౌ ఫార్ ఇట్ ఈస్ రైట్ అనేది నేను అడుగుతున్నా. దేవునికి తన ప్రజలకు ఉండే సంబంధం ఒక బెగ్గర్కి ఎవరో దారిని పోయేవాడికి ఉండే సంబంధంతో పోల్చొచ్చా? హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? ఇంకో 2 క్వశ్చన్లు ఉన్నాయి. మాథ్యూ 1:21 ప్రకారం తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును అంటే తన ప్రజలంటే ఎవరు? ఇంకోటి 3వ ప్రశ్న, రక్షణను కొనసాగించటం అంటే ఏంటి? ఒకవేళ రక్షణను పొందుకున్న రక్షణను మనం కొనసాగించలేకపోతే మనకేం కాదా అనేది 3వ ప్రశ్న. నేను దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని ఒక ధర్మం చేసే వ్యక్తి భిక్షగాడితో పోల్చలేదు. ఫస్ట్ క్లారిటీ, నేను దేవునికి మనకి ఉన్న సంబంధాన్ని అలా పోల్చలేదు. మనిషి ఎటువంటి స్థితిలో ఉన్నాడో, ఎంత అసమర్థుడుగా మనిషి ఉన్నాడో, ఎలాంటి దయనీయమైన స్థితిలో మనిషి ఉన్నాడో, అర్హత లేని స్థితిలో ఉన్నాడో చెప్పడం కోసము భిక్షగాడితో పోల్చాను. ఇన్ఫ్యాక్ట్ ఆ మాటకు వస్తే అంతకంటే తక్కువగా ఇంకా ఏదన్నా ఉంటే కూడా దాంతో కూడా పోల్చొచ్చు. దట్ ఈస్ ద లీస్ట్ కాబట్టి అది చూస్ చేసుకున్నాను అంతే. ఇంకా అంతకంటే ఇంకా ఏమైనా ఉంటే కూడా పోల్చొచ్చు యాక్చువల్లీ. ఎందుకంటే అంత అస్సలు ఏమాత్రం అర్హత లేని, ఏమాత్రం యోగ్యత లేని, దేవుని దగ్గర నుంచి హక్కుగా ఇదిగో నేను ఇలాంటి వాణ్ణి, నేను ఈ పని చేశాను కాబట్టి దీనికి నేను అర్హుణ్ణి, దీనికి నేను యోగ్యుణ్ణి, దీనికి నేను పాత్రుణ్ణి అని చెప్పగలిగేలా మనిషిలో ఏమాత్రము ఎంత మాత్రము లేదు అని చెప్పడానికి లీస్ట్ ఏదైనా వర్ణన తీసుకోవాలని అనుకున్నాను కాబట్టి ఆ భిక్షగాడి వర్ణన తీసుకున్నాను అంతే. అంతకంటే ఇంకేదన్నా కూడా తీసుకోవచ్చు ఇంకా కింద ఉంటే, ఎందుకంటే ఇట్ ఈస్ 0 కదా. ఎనీవే 0, అది 0%. దేవుని ముందు మనల్ని యోగ్యులుగా నిలబెట్టేది ఏది లేదు. రెండవది తన ప్రజలను అని అన్నప్పుడు మొత్తం బైబిల్ అంతటి వెలుగులో మనం దాన్ని నిర్వచించగలిగే ఒకే ఒక్క విధానం ఏంటి అంటే, తన నిత్య ప్రణాళికలో తాను ఎన్నుకున్నటువంటి తన ప్రజలు, తన సొత్తు, నా గొర్రెలు అని ప్రభు ఎవరిని గురించి అన్నాడైతే ఆ నిర్దిష్టమైన ప్రజను ఉద్దేశించే ఆయన తన ప్రజలు లేకపోతే నా గొర్రెలు అని అన్నాడు. అదొక్కటే బైబిల్లో ఉన్న ఇలాంటి సందర్భాలన్నింటినీ కలిపి విశ్లేషించినప్పుడు మనం అర్థం చేసుకోగలిగేది. సో రక్షణ పొందిన వారు రక్షణ కొనసాగించకపోతే ఏమీ అవదా అని అడిగారు. అసలు రక్షణ పొందినటువంటి వారు రక్షణ కొనసాగించకుండా ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలగజేయుటకును వారిలో కార్యం జరిగించేది దేవుడే. కాబట్టి దేవునితో పాటు వారు ఆ కార్యాన్ని చేస్తారు. అది చేయడానికి అవసరమైనటువంటి నిర్దేశాన్ని తన వాక్యం ద్వారా దేవుడు అనుగ్రహించాడు. అది ఇచ్చింది ఎందుకు అనంటే ఆ నిర్దేశాలకు కట్టుబడి నిజంగా రక్షణ పొందినటువంటి వారు దానికి విధేయత చూపిస్తారు కాబట్టి. సో వాక్యాన్ని సాధ్యమైతే ఏర్పరచబడిన వారు అని ఉంది. సాధ్యమైతేనే మీరు చదవాలి, కలిపి చదవాలి. దాంతో సాధ్యమైతే అని ఎందుకంటున్నారంటే అది సాధ్యం కాదు కాబట్టి అని. ఓకే, సో దట్ ఈస్ అన్ ఇంపాసిబిలిటీ. తర్వాత ఏర్పరచబడినటువంటి వారికి సువార్త ఎందుకు అని అడిగారు. ఏర్పరచబడిన వారి కోసమే సువార్త. ఎందుకంటే ఈ రక్షింపబడు వారికి సువార్త జీవార్థమైనటువంటి సువాసనగాను, రక్షింపబడని వారికి అది మరణపు వాసనగాను ఉంది అన్నటువంటి మాట మనం చదువుతున్నాం 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో. కాబట్టి నిజంగా ఏర్పరచబడినటువంటి వారికే సువార్తగా ఉంటుంది, మిగతా వారికి అది మరణపు వాసనగా ఉంటుంది అని వాక్యం చెప్తుంది. ఓకే, రైట్.
బ్రదర్, ఇంకా మీరు తృప్తి పడినట్లేదు, బట్ Q&A సెషన్ తర్వాత ఒకసారి కలవండి. మనకి క్రైస్తవ స్పందన ప్రతి వారం జరుగుతుంది. సో కొత్త కొత్త ప్రశ్నలు అన్నిటిని కూడా, మీలో పుట్టుకొచ్చే ప్రశ్నలు అన్నిటిని కూడా మీరు అడగచ్చు. ఎస్, రైట్. నా పాస్టర్ సుధీర్ ఫ్రమ్ హైదరాబాద్ అన్న. అందరి గురించి అడుగుతున్నాను క్యాజువల్గా. ఈ రక్షణ క్రమం అంతటికి ప్లస్ వేరే మతంలో ఉన్న తలరాతకి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఒక డిఫరెన్స్ ఉందండి. బ్రహ్మరాత అని చెప్తారు కదా, ఆ బ్రహ్మ లేడు, కానీ ఇక్కడ రాసినవాడు ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు. ఆయన ఏదైతే రాశాడో దాన్ని అమలు చేస్తాడు ఖచ్చితంగా. ఆ డిఫరెన్స్ ఉందండి. యా, తర్వాత ప్రశ్న. ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు సురేష్, అల్వాల్ నుంచి వచ్చాను నేను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనంలో, అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు అని ఇక్కడ వాక్యం రాబడింది. అంటే పిల్లల్లో ఒక్కడ కూడా నశించడం తండ్రి చిత్తం కాదు అని ఉంది. అంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత నశించడం అనేది దేవుని చిత్తమా? ఈ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఆ చిత్తం మారిపోతుందా? అది నాకు అర్థం కాలేదు, చెప్తారు. యా, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం అంతట్లో కూడా ఆ చిన్నవారు అని సంబోధించబడడంతో సహా లిటరల్లీ అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లల్ని అందరినీ ఉద్దేశించి చెప్పినటువంటి మాట కాదది. ఒక చిన్నపిల్లవాడిని తీసుకుని ఒక ఆ ఉపమానం కోసం, ఒక అలంకారం కోసం ఒక చిన్నపిల్లవాడిని వారి మధ్యలో నిలబెట్టి, ఈ చిన్న పిల్లవాని వలె ఎవరైతే తగ్గించుకుంటారో వారిదే దేవుని రాజ్యం అని చెప్పి, ఈ చిన్న వారిలో ఒకరైనా, అంటే అలా తగ్గించుకున్నటువంటి వారు, అంటే నూతనంగా జన్మించకపోతే ఎవరు దేవుని రాజ్యాన్ని చూడలేరని అన్నారు కదా, అలా నూతనంగా జన్మించి శిశువుల్లాగా అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిలో ఒకరు కూడా నశించడం దేవుని ఉద్దేశం కాదన్నటువంటి భావంలోనే అది చెప్పబడినటువంటి సందర్భం తప్ప, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్నపిల్లలందరినీ ఉద్దేశించి వీళ్ళందరూ రక్షింపబడతారు, పొరపాటున వీళ్ళు కానీ పెరిగితే వీళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్ళరు అని చెప్పడానికి చెప్పిన మాట కాదు అది. ఓకే, రైట్ రైట్. ప్రైజ్ లార్డ్ అన్న. నా పేరు పాపారావు, నేను రైమత్ నుంచి వచ్చాను. యశ్వంత్ అడిగి నాకు వచ్చాను. ఎన్నిక గురించి చెప్పారు కదా, ఇప్పుడు జగత్ పునాది వేయబడకముకే ఏర్పరచుకున్న దేవుడు. అయితే ఏర్పరచుకున్న వారు, ఏర్పరచుకుని లేని వారు, వీరి గురించి వ్యత్యాసం. రెండు, దేవుడు ఈ క్వశ్చన్ చాలామంది అడిగినప్పుడు కానీ అవి ఎలా అర్థం చేసుకోవాలి, ఎందుకు వారిని ఎందుకు విడిచిపెట్టాడు? బహుశా పౌలు రాస్తూ, నేను ఎవరిని కనికరిస్తానో వారిని కనికరిస్తాను, ఎవరిని కఠినపరుస్తాను వాళ్ళని కఠినపరుస్తాను కదా. అయితే నాకు వచ్చిన ఏంటంటే, ఎందుకు వాళ్ళు ఎందుకు అలాగే ఏర్పరచుకోలేదు? రెండోది, దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలి, ప్రజలకు ఎలాగ తెలియజేయాలి, అది నాకు వచ్చింది. ఎలా అర్థం చేసుకోవాలి ఆన్సర్ మీరు చెప్పారు. ఇంకా ఎన్ని విధాలుగా చెప్పగలను అన్ని విధాలుగా పొద్దున్న నేను బైబిల్ నుంచి చూపించి చెప్పాను. ఇంకా అంతకుమించి ఏమైనా తెలుసుకోవాలంటే ఇక ప్రభువుని కలుసుకొని ఇద్దరం కలిసి తెలుసుకుందాం బ్రదర్. ఆయన కలిసినప్పుడు ఇంతకు మించి దానికి సమాధానం లేదని కూడా నేను పొద్దునే చెప్పే ప్రయత్నం చేశాను. బహుశా మీకు అర్థమైంది. అంటే బైబిల్ ఇంతవరకే చెప్తుంది దాని గురించి. ఎందుకు కొంతమందిని ఏర్పరచుకోలేదు? ఎస్, రోమపత్రిక 9వ అధ్యాయం 21 నుంచి 23 వరకు ఉన్న వచనాల్లో పౌలు ఒక ఇల్లస్ట్రేషన్ వాడి అతను అంతవరకు ఎస్టాబ్లిష్ చేసిన ట్రూత్నే ఇంకా ఫర్మ్గా చెప్తున్నాడు అనమాట. 21వ వచనం, ఒక ముద్దలో నుండి ఈ యొక్క ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారం లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకు తన ప్రభావమును చూపుటకు ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిననేమి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్యజనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఉన్ననేమి. సో తన మహిమైశ్వర్యము కనపరచడం కోసం దేవుడు కొందరిని కరుణాపాత్రలుగా, కొందరిని ఉగ్రతాపాత్రలుగా చేశాడు అని ఇక్కడ ఈ ఇల్లస్ట్రేషన్ ద్వారా కూడా పౌలు మళ్ళీ చెప్తూ ఉన్నాడు అనమాట. ఓకే, నా పేరు మౌనేష్. 2 ప్రశ్నలు. ఒకటి ఏంటంటే, అసలు ఇంతవరకు సువార్త ప్రకటించని అంటే వినని వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? వినకుండా చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకటి. రెండవది, అగైన్ ఈ ఎన్నిక లేని వారి గురించి
ఆలోచిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ అది కనెక్ట్ అయ్యేది ఎక్కడంటే పాపం. ఎన్నిక లేని వ్యక్తి ఎవరైనా వచ్చి, బాబు నేను ఎన్నికలో లేను, నేను పాపం చేయకుండా ఉండలేను, ఆ పాపాన్ని పెట్టింది దేవుడే, ఒకవేళ ఆ పాపాన్నే ఒకవేళ ఆదాము తప్పు చేసి ఉండవచ్చు, అది ఇప్పటిదాకా పాస్ ఆన్ అయ్యి నా మీద తీసుకొచ్చి నాకు తెలియకుండానే నా బాడీలో అది ఉంది, ఇప్పుడు దాని నుంచి తప్పించుకోలేను, అయితే దాని నుంచి బయటపడలేను, నేను నా స్పృహతో చేసిన పాపానికి డెఫినెట్గా నా శిక్ష ఉంటుంది, దాన్ని ఎలా దేవుడు అంటే ఆ పాపం పెట్టకుండా పోయింటే సరిపోయేది కదా, లేకపోతే ఆదాంతో ఆగిపోయింటే బాగుండేదేమో అనేది. అంటే ఎన్నికలో లేని వ్యక్తి అడిగితే ఏం చెప్పాలి? మొదటి ప్రశ్న, అసలు సువార్తే వినని వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న రోమపత్రిక 1వ అధ్యాయంలో పౌలు ఆన్సర్ చేస్తూ 1వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల వరకు దాని గురించి చెప్తున్నాడు. నేను చదువుతున్నాను ఆ మాటలు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. సో అస్సలు దేవుని తరపు నుంచి దేవుడు ఏమాత్రం అసలు ఏమీ బయలుపరుచుకోకుండా ఏ వ్యక్తి విషయంలోనైనా ఏ మనిషి విషయంలోనైనా ఉన్నాడా అంటే అలా లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. ఇక్కడ ఈ మాటల ప్రకారం తెలియశక్యమైనది అది వారికి మధ్య విషదమైనది, దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణమునగా ఆయన నిత్యశక్తియు దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరుచున్నది కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అంటే ఇట్లాంటి ఆరోపణ అసలు ఎవరూ చేయలేని స్థితిలో ఉన్నారు. ఇది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయంలో మనం చూస్తే మనస్సాక్షిని దేవుడు పెట్టినట్లుగా కూడా చూస్తాం. అది మనపైన నేరారోపణ చేస్తూ ఉంటుంది అని కూడా చెప్తాడు. సో దేవుడెవరో అర్థమవుతుంది. ఆయన అదృశ్య లక్షణాలు ఏంటో దేవుడు బయలుపరుచుకుంటూ ఉన్నాడు తన సృష్టి ద్వారా. ప్రైమరీగా తన క్రియేషన్ సృష్టి ద్వారా దేవుడు తాను బయలుపరుచుకుంటున్నాడు. మనలో పాపం ఉంది అన్న విషయాన్ని మన మనస్సాక్షి ద్వారా మనకు తెలుస్తుంది. సో ఇవి రెండు ఉన్నాయి కాబట్టి వారు నిరుత్తరులై ఉన్నారు. ఇలాంటి ప్రశ్న నిన్ను బయలుపరచుకోలేదు, నీ గురించి నాకేం తెలియదు, ఒకవేళ తెలుసుంటే నేనేమన్నా చేసేవాడినేమో, రక్షణ పొందడానికి నేను ఏదన్నా ఆలోచన చేస్తుండేవాడినేమో అని అనగలిగే స్థితిలో ఎవరు ఉండరు అని ఈ ఆర్గ్యుమెంట్ని ఆన్సర్ చేయడం కోసమే పౌలు రోమన్స్ 1 and 2లో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. అండ్ సెకండ్ క్వశ్చన్ని ఇది వినని వారి గురించి మీరు అడిగినప్పుడు, కానీ దేవుని ఏర్పాటులో ఉన్న వారి విషయంలో దేవుడు చేసేది ఏంటంటే, వాళ్ళు ఏ మారుమూల ఆఫ్రికా అడవుల్లో ఉన్నా సరే, ఒకవేళ వారు దేవుని ఏర్పాట్లో ఉంటే దేవుడు అక్కడికి ఏ మిషనరీని పంపించో లేకపోతే వాళ్ళనే అక్కడి నుంచి బయటకు తీసుకొని వచ్చో తన స్పెషల్ రెవల్యూషన్ ద్వారా తన ప్రత్యేకమైన ప్రత్యక్షత కూడా వారికి అందేలా, అది వారు విని విశ్వసించి మారుమనసు పొంది రక్షించబడే ఏర్పాటు కూడా దేవుడు చేస్తాడు సువార్త ప్రకటన ద్వారా. తన ఏర్పాట్లో ఉన్నవారైతే. కానీ దేవుని రక్షించాలన్న దేవుని ఏర్పాట్లో ఒకవేళ లేని వాళ్ళు ఒకవేళ సువార్త వినకపోయినంత మాత్రాన, సువార్త వాళ్ళు విననంత మాత్రాన, ఆ దేవుడు నాకు ఏ అవకాశం ఇవ్వలేదు కాబట్టి దేవుడు నన్ను శిక్ష నుంచి మినహాయించాలి, లేకపోతే దీని విషయంలో నేను బాధ్యుని గాను అని అనే అవకాశం ఉందా అంటే పౌలు అలాంటి అవకాశం లేదు అని అంటున్నాడు. ఒక విషయం ఏంటంటే, అసలు ప్యూర్లీ హైపోథెటికల్ క్వశ్చన్ మీరు అడిగారు. సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఒక ఎన్నికలో లేనటువంటి వ్యక్తి వచ్చి నేను దేవుని ఎన్నికలో లేను అని చెప్పి తన ప్రశ్నను అడుగుతాడు అని చెప్పారు మీరు. అలా ఎప్పుడు ఎక్కడ జరగదు. అంటే ఎన్నికలో లేనటువంటి వారైనా ఉన్నవారైనా సరే వాళ్ళు ఎన్నికలో ఉన్నారా లేదా అన్నటువంటి విషయం వాళ్ళకి ఎప్పుడు తెలియదు. వాళ్ళు సువార్త విన్నప్పుడు నేను ఎన్నికలో లేనన్నటువంటి నిర్ధారణకు ఎందుకు వచ్చారు అనే క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ చేయాలి. ఒకవేళ దేవుని ఎన్నిక అన్నటువంటి విషయాన్ని ఒక అభ్యంతరంగా చూపించాలని అనుకుంటే అలాంటి వాళ్ళకి ఎప్పుడూ ఎలాంటి పరిష్కారము లేదు వాక్యంలో. కానీ నా వద్దకు వచ్చేవాడిని నేను ఎన్నో త్రోసివేయను అని అంటున్నాడు కాబట్టి ఎన్నికలో ఉన్నటువంటి వాళ్ళందరూ వస్తారు అని అంటున్నారు కాబట్టి నేను వస్తాను యేసుప్రభు దగ్గరకు అన్నటువంటి మనసు ఉన్నటువంటి వారికి పరిష్కారం లభిస్తుంది. కానీ అభ్యంతరంగా దీన్ని వాడాలనుకున్నటువంటి వాడు అదే అభ్యంతరాన్ని చూపించి నరకానికి వెళ్తాడు. దానికి దేవుడు ఎవరికి సంజాయిషి చెప్పుకోడు. కాబట్టి మేము కూడా సంజాయిషి చెప్పము. ఓకే, ద ఫోర్స్ ఆఫ్ ద క్వశ్చన్ని ఆన్సర్ చేస్తే వాట్ ఈస్ ద ఫోర్స్ ఆఫ్ ద క్వశ్చన్ అంటే అప్పుడేదో ఆదాము చేసినటువంటి పాపం వల్ల ఉన్నటువంటి పాప స్వభావము నాలో నా నిమిత్తం లేకుండా నాలో పెట్టి ఓకే దాని యొక్క పర్యవసానానికి నన్ను శిక్షించడం గురించి.
అయితే ఈ రోజు మనం డీల్ చేసినటువంటి డాక్ట్రిన్ ప్రైమర్లీ డాక్ట్రిన్ ఆఫ్ ఒరిజినల్ సిన్ కాదు. ఓకే, అంటే అది హమర్షియాలజీ అనేటటువంటి సబ్జెక్ట్లో భాగంగా మనం డీల్ చేసేటటువంటి సబ్జెక్ట్. దానికోసం కూడా కావాలంటే ఒకరోజు సెమినార్ పెట్టుకుని అన్ని ఆస్పెక్ట్స్ దాని గురించి మాట్లాడదాము. కాకపోతే అది కాల్వినిజంకి సంబంధించినటువంటి ప్రశ్న కాదు. ఈరోజు మనము కాల్వినిజం వాక్యానుసారమా అన్నటువంటి ప్రశ్నని పరిశీలించాం. ఓకే, ఒరిజినల్ సిన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి కాల్వినిజంకి సంబంధించింది కాదు. ఒరిజినల్ సిన్ అనేది కాల్వినిస్టులు మాత్రమే కాదు, ఆర్మీనియన్స్ కూడా నమ్ముతారు, రోమన్ క్యాథలిక్స్ కూడా నమ్ముతారు. సో దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అందరూ సమగ్రంగా ఆలోచించి అర్థం చేసుకోవాల్సినటువంటి ఆస్పెక్ట్స్ దాంట్లో ఉన్నాయి. ఆ జన్మ పాపము అనేటటువంటి ఒక ఆర్టికల్, ఒక చిన్న ఆర్టికల్ నేను రాశాను. అందులో కొంతవరకు దీన్ని డీల్ చేసేటటువంటి ప్రయత్నం చేశాను. బ్రదర్, కానీ మన వెబ్సైట్లో జన్మ పాపము అనే ఒక ఆర్టికల్ రాయబడటం జరిగింది. సో మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా దాంట్లో మీరు వెతకొచ్చు. అండ్ స్టిల్ నేను ఇవ్వాలనుకున్న క్లారిఫికేషన్ ఏంటంటే ఇది కాల్వినిజంకి సంబంధించిన క్వశ్చన్ కాదు, ఇది సొటీరియాలజీకి సంబంధించిన రక్షణ శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్న కాదు, పాపశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే దాని మీద సెపరేట్గా ఒక సెమినార్ చేసే ప్రయత్నం చేద్దాం. చూసారు కదండి, ఈరోజు ఈ స్పెషల్ ఎపిసోడ్ మీ అందరికీ ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా ఉందని ఆశిస్తున్నాను. మరలా తిరిగి వచ్చే వారం నుంచి క్రైస్తవ స్పందన ఒక లైవ్ కార్యక్రమంగానే కొనసాగుతుందని దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే నేను ప్రారంభంలో చెప్పిన విధంగా హితబోధ బైబిల్ క్విజ్ సెప్టెంబర్ 20వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు 3 గంటల పాటు ఈ క్విజ్ నిర్వహించబడుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో వేరు సెంటర్లలో ఈ క్విజ్ నిర్వహించబడుతుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ 2 భాషల్లోనూ ప్రశ్నపత్రాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు ముందుగానే ఏ భాషలో మీరు రాయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఉంచినటువంటి గూగుల్ ఫామ్ ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసి మీరు ఈ క్విజ్లో పాల్గొనవచ్చు. ఈ క్విజ్కి సంబంధించి ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు. అందులో మొదటిది, ఇది ఒక ఓపెన్ బైబిల్ క్విజ్ అని దయచేసి గమనించండి. మీరు మీ బైబిల్ని మీతో పాటు క్యారీ చేయొచ్చు, సెంటర్కి మీ బైబిల్ తెచ్చుకోవచ్చు, మీ బైబిల్లో చూస్తూ ప్రశ్నలకు సమాధానాలు రాయొచ్చు. తర్వాత రెండవది, మీరు ఒకవేళ రిజిస్టర్ చేసుకుంటే కనుక మీకు ఒక మాన్యువల్ పంపించడం జరుగుతుంది. ఆ మాన్యువల్ దేనికి సంబంధించిందంటే గడిచిన 8 సంవత్సరాల పాటు మేము కండక్ట్ చేసిన క్విజెస్కి సంబంధించిన ప్రశ్నపత్రాలన్నీ కలిసి ఒక పుస్తకం కింద ప్రింట్ చేయడం జరిగింది. అందులో ఒక 10 కేటగిరీస్ ఉంటాయి, 10 కేటగిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 కేటగిరీస్ 10 డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. సో ఈచ్ సెక్షన్ దాన్ని ప్రశ్నలు ఎలా ఉన్నాయి, వాటికి సమాధానాలు ఎలా రాయాలి, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్, దానికి ఒక్కొక్క ప్రశ్నకి ఎన్ని మార్కులు, ఇవన్నీ విషయాలన్నీ ఆ పేపర్లు మీరు స్టడీ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది అనమాట. సో ప్రశ్నపత్రం గురించిన ఒక అవగాహన మీకు ఈ మాన్యువల్ ద్వారా వస్తుంది. తర్వాత మీరు దాని ఆధారంగా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న పోస్టర్లో ఉన్న సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్, ఆ పుస్తకాల వరకు, బైబిల్లో ఉన్న ఆ పుస్తకాలు మీరు తరువుగా సిద్ధపడడానికి అవకాశం వస్తుంది. మీరు రిజిస్టర్ చేసుకుంటే ఆ పుస్తకం మీకు ఉచితంగానే మీకు కొరియర్ చేయడము లేకపోతే మీకు పంపించడం జరుగుతుంది. మూడవది, మీ మార్కులు మీకు తప్ప ఎవ్వరికీ తెలియని విధంగా ఈ క్విజ్ రూపొందించబడింది. మార్కులు తెలియడం అనేది అందరికీ అంత ఎంకరేజింగ్ అనిపించే విషయం కాదు కాబట్టి వాటిని మీకు మాత్రమే తెలిసే విధంగా, ఇంకెవరికీ తెలియని విధంగా వాటిని ఆ విధంగా ఈ క్విజ్ని డిజైన్ చేయడం జరిగింది. మీకు ఒక రోల్ నెంబర్ ఇవ్వబడుతుంది. మీ రోల్ నెంబర్కి ఎన్ని మార్కులు వచ్చాయని మేము రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు మీరు చెక్ చేసుకోవడం అంతే. మాకు కూడా, నిర్వాహకులమైన మాకు కూడా ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలియదు అనమాట. సో మీరు ఒకవేళ నాకు తక్కువ మార్కులు వస్తాయేమో అన్న భయం ఉంటే అలాంటి భయాలన్నీ పక్కన పెట్టి మీరు ధైర్యంగా ఈ క్విజ్ రాయడానికి సిద్ధపడి ముందుకు రావాలని ప్రోత్సాహపరిచే విధంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 4వదిగా, ఈ క్విజ్ పార్టిసిపేట్ చేసే వారందరిలో మొదటి విజేతకు 10,000 రూపాయలు, రెండవ విజేతకు 7,000 రూపాయలు, మూడవ విజేతకు 5,000 రూపాయలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ 20వ తారీఖున జరిగే ఈ క్విజ్ కోసం ఇప్పటి నుంచే సిద్ధపడుతూ ఉండాలని, త్వరపడి రిజిస్టర్ చేసుకోవాలని కూడా ప్రభు పేరట ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే నేను ప్రతివారం జ్ఞాపకం చేసే విధంగా హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా అనేక రీసోర్సెస్ని, అంటే వ్యాసాలు, పుస్తకాలు, బైబిల్ కామెంటరీస్, టీఎస్కే క్రాస్ రిఫరెన్సెస్, ప్యారలల్ బైబిల్, అలాగే స్ట్రాంగ్స్ నెంబర్స్, గ్రీక్ హీబ్రూ స్ట్రాంగ్స్ నెంబర్స్తో కూడినటువంటి ఒక బైబిల్, అలాగే సండే స్కూల్ పాఠాలు, వీడియో ఆడియో ప్రసంగాలు, ఆడియో పుస్తకాలు, ఇలా చాలా రీసోర్సెస్ మీకు ఉచితంగా 3 మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఒకటి హితబోధ వెబ్సైట్, మీరు గూగుల్లో హితబోధ అని టైప్ చేస్తే మన వెబ్సైట్ కనిపిస్తుంది. ఒక్కసారైనా విజిట్ చేయండి, అందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. అందులో ఉన్న రీసోర్సెస్ దాదాపుగా యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు గూగుల్ ప్లే స్టోర్లో హితబోధ అని టైప్ చేస్తే మన యాప్ కనిపిస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే యూట్యూబ్ సర్చ్ బాక్స్లో హితబోధ అని టైప్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు రెగ్యులర్గా
నోటిఫికేషన్స్ రూపంలో అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు. సో ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం గురించి, ఈ రీసోర్సెస్ గురించి వీటి ద్వారా మీరు ప్రయోజనం పొందడంతో పాటు వీటి గురించి ఇంకా చాలామందికి తెలియపరచడం ద్వారా, అది నోటి మాటగా ద్వారా కావచ్చు, లేకపోతే హితబోధాలో మీరు ఏదైనా చదువుతున్నప్పుడు చూస్తూ ఉన్నప్పుడు మీకు అది బ్లెస్సింగ్గా అనిపిస్తే, ఇది ఇంకా చాలామందికి తెలియడం అవసరము, తెలిస్తే మంచిదని మీకు అనిపిస్తే వెంటనే మీరు స్టేటస్లో పెట్టుకోవడము, వాట్సాప్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడము, పర్సనల్గా మీకు తెలిసిన వాళ్ళకి వాట్సాప్ చాట్స్లో ఫార్వర్డ్ చేయడము, అలా ఈ రీసోర్సెస్ గురించి ఇంకా చాలామందికి తెలియపరచడం ద్వారా మీరు ఎలాగైతే ప్రయోజనం పొందుతున్నారో అలాగే ఇంకా చాలామంది వీటి ద్వారా దీవించబడే అవకాశం ఉంటుంది కనుక ఆ రీతిన ఈ పరిచర్య ఇంకా ఎక్కువ మందికి దీవెనకరంగా ఉండడానికి మీ వంతు సహకారం మీరు అందించాలని విజ్ఞప్తి చేస్తూ క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం అవుతుంది కనుక తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం కలుసుకుందాం. అంతవరకు సెలవు, వందనాలు.